అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరం ఎలాగో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి ఉగాది పచ్చడి అండి. అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మనం ముందుగా 7 రుచులు అండి, అదే మన 6 రుచులు అవేవో చూసేసుకుందాము. ఫస్ట్ ఉప్పు అండి, వేపపూత, చింతపండు, తాటి బెల్లం, మన మామిడికాయ ముక్కలండి. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం తాటి బెల్లం వేసుకుందామండి. పులుపు అండి, పులుపు తగినంత వేసుకుందాము. వేపపూత, మామిడికాయ ముక్కలండి పొగర కోసం, లేత మామిడికాయ. ఇప్పుడు మనం మిరియాల పొడి, దంచుకున్న పెట్టుకొని మిరియాల పొడి అండి. తగినంత వాటర్ పోసేసుకుందాం. చెరుకు ఎందుకు కలుపుతున్నాం అంటే మనకు తెలుగు సంవత్సరం గుర్తుకొస్తే మాత్రం చెరుకుగడ్డలు మనకు బాగా పండేవి కదా, అందుకోసం దానికి చిహ్నంగానే ఇప్పుడు చెరుకుగడ్డతో కలుపుతున్నాను. నా దగ్గర స్పూన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చెరుకుగడ్డతోనే కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఉగాది ప్రసాదం చూసేద్దామండి, టేస్ట్ చేసేద్దాం. ఉగాది పచ్చడిలోని 6 రుచుల్లో మీ జీవితంలో కూడా ప్రతి అనుభవం మీకు ఒక మంచి పాఠం, ఆనందం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీకి, ఫేస్బుక్ ఫ్యామిలీకి, ఇన్స్టా ఫ్యామిలీకి అందరూ కలిసి మాకు 10K సబ్స్క్రైబ్ చేశారు. అటు యూట్యూబ్లోను, అటు ఇన్స్టాగ్రామ్లోను, ఇటు మనకి ఫేస్బుక్లో అప్ టు మనకు 24K వరకు అయ్యారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇలా మన క్యాటరింగ్ స్టైల్లో మీకు వీడియోస్ అంటే ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి మనకి క్వాంటిటీ ప్రకారం అన్నిటికీ మీకు మంచి క్వాంటిటీ ప్రకారంగా మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ శివ.